UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏమ్మా ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి మీ సమస్య? మాది వికారాబాద్ సార్. వికారాబాద్ మా అమ్మ వాళ్ళది మోమిన్పేట దగ్గర చిన్న విలేజ్ ఏమో సార్. అరేంజ్ మ్యారేజే చేశారు. మా ఆయన మీ పేరేంటి? శిరీష సార్. శిరీష. మా ఆయన పేరు ఆనంద్. నాకు డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నా, అది డిస్కంటిన్యూ, అప్పుడే పెళ్ళయింది, అప్పుడే డిస్కంటిన్యూ చేశారు. చదువుతా అంటే కూడా చదివిపోయారు. ఫస్ట్ ఏమో చదివిపిస్తాం అనేసి చేసుకున్నారు. మా ఆయన దుబాయ్ దగ్గర దోహా ఖత్తర్లో ఉండేవాడు. అయితే అక్కడ మా అత్తమ్మ చూసి పెళ్ళి చేసింది మేడం. చేస్తే సరే అనేసి ఒప్పుకున్నాము. వాళ్ళు అక్కడ నుంచి ఫోటో పంపించారు మా ఆయనది. వాళ్ళేమో డైరెక్ట్ వచ్చి నన్ను చూసుకున్నారు. అంతా ఓకే అయింది, చేసుకున్నాం పెళ్ళి. ఎప్పుడు జరిగిందమ్మా మ్యారేజ్? 2014లో జరిగింది. 14లో 15లో ఒక పాప పుట్టింది. అంతా బాగానే ఉంది. ఆయనకి పెళ్ళియాక ముందు ఎప్పుడో ఒక అమ్మాయితోటి సంబంధం ఉండిందంట. వాళ్ళిద్దరూ ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఒప్పుకోలేరంట. వాళ్ళు 4 అమ్మాయిలు ఉన్నందుకు ఈమె పెద్ద ఆమెనో ఏమో తెలియదు నాకు. అయితే ఒప్పుకోలేరంట. ఒప్పుకోనందుకు సరేలే అనేసి వదిలేసుకున్నారు. వదిలేసుకున్నాక మా అత్తమ్మ ఆమెకు పెళ్ళి అయినాకనే ఈయనకు పెళ్ళి చేసారు. నాకు తెలీదు. పెళ్ళైనాక 1 ఇయర్కి తెలిసింది మేడం. ఇట్లా సర్లే క్యాజువల్గా కాలేజ్ ఏజ్లలో అయితే కదా ఇవన్నీ కామనే, ఆమెకు పెళ్ళయింది అంటున్నావు, నీకు కూడా పెళ్ళయింది కదా అనేసి నేను అట్లనే ఊరుకున్నాను మేడం. అయితే మా అత్తమ్మ పెట్టే టార్చర్కి మా ఫస్ట్ పాప 9 months ఉంది లోపల. నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. హ్యాంగింగ్ వేసుకున్నాను ఆమె పెట్టే టార్చర్కి. ఏం టార్చర్ అమ్మా? అంటే ఏం చేస్తుంది అంత హెరాస్మెంట్కి? సూసైడ్ ఎందుకు తల్లి? పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి బయట తను ఇక్కడ లేకపోవడం వల్ల నేను కొంచెము లోలీగా ఫీల్ అవుతున్నా. మళ్ళీ వాళ్ళిద్దరు ముగ్గురమే ఉండేవాళ్ళం మేడం. అత్త మామ నేను. అంతదానికి అసలు కడప బయటికి కూడా నాకు వెళ్ళనిచ్చేది కాదు. మళ్ళీ పైకి బట్టలు ఆరేనికే పోతే ఎవరితోటో మాట్లాడుతుంది, అట్లా ఇట్లా అని కొడుకు చెప్పేది. కొడుకేమో నువ్వు ఇట్లా వెళ్తున్నావంట అనేసి. పెళ్ళైన ఎన్ని నెలలు ఉన్నాడమ్మా నీ దగ్గర? 1 month ఉన్నాడు. 1 month ఉన్నాడు, వెళ్ళిపోయాడు. 1 month లోకి నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది? 1 month లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. డెలివరీకి వాటికి వచ్చాడా? లేదు మేడం. డెలివరీ అయినాక 2 months కి వచ్చాడు మేడం. అది కూడా 9 months కి. మ్యారేజ్ అయిపోయి 1 year అవుతుంది వెళ్ళిపోయినాక. 1 year అవుతుంది. 9 months కి అట్లా అయినాక మా మమ్మీ వాళ్ళు వచ్చి సరే ఈమె ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది, ఏ లొల్లి చేసుకున్నా ఆమె మైండ్ డిస్టర్బ్ అవుతుంది, బేబీ ఇది కూడా ఇబ్బంది అవుతుంది లోపల, ఎందుకనేసి తీసుకొని వెళ్ళిపోయారు మేడం. నువ్వు పాప కడుపులో 9 months అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేయబోయావు? అవును మేడం. కడుపులో 9 months అప్పుడు, పాపకి 9 months అప్పుడు. పాపకి కడుపులో నేను 9 months అప్పుడు. అయితే ఇక గొడవ పెట్టుకోకుండా 9 months దాకా ఎందుకు? ఆల్రెడీ అత్తే అంతంత మాత్రం, మీ హస్బెండ్ ఇక్కడ లేరు. 4 months 5 months అయిన తర్వాత మంచిలో చూసి వెళ్ళిపోవాలి కదా. 6th month కో 7th month కో రూల్ ప్రకారం అందరూ 7th 8th month కి వెళ్ళిపోతారు కదా. 7th month అసలు నేను నాకు మొత్తం వామిటింగ్స్ మేడం. అసలు అమ్మ వాళ్ళైతే 1 month నుంచి డెలివరీ అంటున్నారు. అమ్మ వాళ్ళ దగ్గర కొంచెం త్వరగా ఎందుకు వెళ్ళని ఇచ్చేది కాదు. మా అమ్మ వాళ్ళు కూడా అన్నాడు, ఆయన ఎట్లాగ ఇక్కడ లేదు కదా, మీరు ఇద్దరు ఉంటారు, మా పాపను మేము ఆయన వచ్చేంత వరకు డెలివరీ అయ్యేంత వరకు దొరుకుతామంటే లేదు మా అమ్మ నాన్నకి ఎవరు చూడాలి అనేసి అంటుండే మేడం అప్పుడు. సో నీకు 9th month వచ్చేదాకా వాళ్ళ అమ్మా నాన్నకి సేవ చేయడానికి అక్కడే ఉంచేసి ఆల్రెడీ మీ అత్తగారి హెరాస్మెంట్ ఉంది కాబట్టి భరించలేక సూసైడ్ అటెంప్ట్. అవును మేడం. ఎలా కాపాడారు అంటే వాళ్ళే అసలు నేను ఎప్పుడు బెడ్రూమ్ డోర్ ఎప్పుడు నేను పెట్టుకోదాన్ని, ఖాళీ ముంగటికే వేసుకునేదాన్ని. నేను ఒక్కదాన్నే ఉంటాను కదా అనేసి డోర్ ఉత్తగానే వేసేదాన్ని మేడం. వేసినాక ఒకరోజు ఇట్లనే ఆయనకి ఫోన్ చేసి ఊకే చెప్తే ఆయన ఒకరోజు అన్నాడు, వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో నాకు తెలీదు, ఆయన వేసి నీ కడుపులో ఉన్న బేబీ నా బిడ్డ అయితేనేమో నువ్వు అబార్షన్ చేసుకుంటావు, వేరేలో బిడ్డ అయితే ఉంచుకుంటావు అనేసి అన్నాడు మేడం. అయ్యో చండాలం. అంటే సరేలే. 9th month ముందే అన్నాడు మేడం. స్టార్టింగ్ నుంచే గొడవ అవుతుంటే ఊకే ఇవేమి ఒకటి ఇదేంది అనేసి నాకు ఆ రోజు సడన్గా ఏమైందో ఇంకా నాకు అలా చేయాలనిపించింది మేడం. ఇక డోరు కొండి పెట్టంగా సౌండ్ వినబడంగానే ఏమైంది ఈమె ఎప్పుడు డోర్ పెట్టుకోదు, డోర్ పెట్టుకుంటుంది అనేసి పిలిచారు మేడం. పిలిస్తే నేను తీయను, నేను ఇట్లా చనిపోతాను, నాకు ఎవరు వద్దు అనేసి అంటే ఇక డోరు బద్దలు కొట్టేసి తీసేసారు మేడం. తీసేసి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వచ్చి 2015లో జరిగిన విషయం. 15లో జరిగిన విషయం. ఇక 15 అంటే 14 December అట్లా 9 months. పాపనే January 25th కి పుట్టింది మేడం 2015లో.
అయితే ఇక తీసుకొని వెళ్ళిర్రా పోలీస్ స్టేషన్ అవన్నీ ఏమొద్దు, మళ్ళీ ఇట్లా సంసారం చేపియాలి కదా, ఆ అబ్బాయి రాని వచ్చినాక మాట్లాడదాము అనేసి తీసుకొని వెళ్ళారు మేడం. తీసుకొని వెళ్ళినాక 1 monthకి పెయిన్స్ వచ్చినాయి. పెయిన్స్ వస్తే వాళ్ళకి ఫోన్ చేసిన మేడం, నేనే చేసిన మా అత్తమ్మకి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు వస్తాము అనేసి అన్నారు. మేము విలేజ్ నుంచి వికారాబాద్ మహావీర్ హాస్పిటల్కి వెళ్ళినాం మేడం. వెళ్తే అక్కడ నైట్ 7 o'clock పాప పుట్టింది. అయినా కానీ ఒక్కరు కూడా రాలేరు మేడం వాళ్ళు. నెక్స్ట్ డే 11 o'clock వచ్చింది, మొత్తం ఒక్కతే వచ్చింది, వచ్చి చూసింది వెళ్ళింది. ఇంకా మళ్ళీ ఇంతవరకు రాలేదు మేడం. ముగ్గురు ఇద్దరు పాపలు ఒక బాబు మేడం. ఇప్పుడు బాబు 1.5 years ఉన్నాడు, పెద్ద పాప 10 years ఉంది, చిన్న పాప 5 years ఉంది మేడం. ముగ్గురు పిల్లలు? ముగ్గురు. కొడుకు కోసం కూడా అరేంజ్మెంట్ లాగా ఇట్లా ఇండైరెక్ట్ మాటలు అనడం మేడం. వాళ్ళ 2 కొడుకులు మేడం మా అత్తమ్మకి. మా బావ CRPFలో చేస్తాడు మేడం. ఆయన ఫ్యామిలీ కూడా ఇక్కడనే ఉంటుండే. ఆమె ఊకే నీ వెనకాలనే తీసుకొని వెళ్ళు, నీ భార్య పిల్లలు అనేసి అంటే ఆయన తీసుకుపోయి ఇక్కడ అక్కింపేట్ క్వార్టర్స్లో పెట్టేసి ఆయన ఎక్కడ డ్యూటీ పెడితే అక్కడ ఆయన వెళ్ళిపోతాడు మేడం. సో అందుకని పెద్ద కోడలికి హెరాస్మెంట్ కొంచెం తక్కువే. మా బావ కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఆమెకి కొంచెం తక్కువ. మీ ఆయన లేడు, పైగా అమ్మ మాట వింటాడు. ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు మేడం. ఇప్పుడు పాప 5 years అవుతుంది ఆయన ఇక్కడ వచ్చి కూడా. మేము వద్దన్నాము, ఇక్కడ ఏం జాబులు దుబాయ్ వెళ్ళావా? వెళ్ళలేదు, అసలు వెళ్ళలే, ఇక్కడనే ఉండిపోయాను నేను. 5 years ఆయన అటు ఇటు తిరగడమే తప్ప నువ్వు ఎప్పుడు వెళ్ళలే మేడం. మా మామయ్య కూడా అక్కడే ఉండేనంట మేడం. ఇక ఆయన ఇట్లా చేయడం వల్లనే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం మాకు తెలియదు మేడం. ఆయన ఎందుకు తీసుకుపోయిండో తెలీదు. ఇక ఇక్కడ జాబ్ చేసేవాడంట మేడం ఫస్ట్ మా ఆయన. అయినా కానీ మళ్ళీ అక్కడ చేసుకో అని అంటే అక్కడ 50,000 అంట, అక్కడ తీసుకొని వెళ్ళిండు మా మామయ్య. మా మామయ్య నా పెళ్ళికి వచ్చిండంటే ఇక్కడే ఉండిపోయాడు. ఇక మళ్ళీ మా మామయ్య కూడా వెళ్ళలేడు దుబాయ్కి, ఇక్కడే ఉండిపోయాడు. ఇక పాప పుట్టినాక కూడా తొట్టెలకు పిలిచినాం, పురుడికి పిలిచినాం, ఏ దానికి ఏ కార్యక్రమానికి రాలే. ఓన్లీ తొట్టెలకు వచ్చిర్రు, 1/2 hour 1 hour వెళ్ళిపోయినారు మేడం. ఇంకా అంతే. ఫస్ట్ పాప, తర్వాత కూడా పాపనే మేడం, లాస్ట్ బాబు. మళ్ళీ పాప వెనకాల ఒకటి 7 months కూడా పోయింది మేడం. నాకు 7 monthsలో బేబీ అన్కాన్స్ బేబీ ఉన్నది అనేసి చెప్తే తీసేపించుకున్నాం మేడం. మీరు ఏమైనా జాబ్ చేస్తారమ్మా? ఏమీ చేయను మేడం నేను, అంతవరకే. మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీ అత్త వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా అత్త వాళ్ళు వికారాబాద్ మేడం, లోకలే. మా అమ్మ వాళ్ళు మోమిన్పేట దగ్గర విలేజ్. ఇక మా డాడీ కరోనాలో చనిపోయాడు మేడం. ఇప్పుడు మా తమ్ముడు బీటెక్ చేస్తుండు మేడం, ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. ఏమో ఎగ్జామ్స్ రాస్తే వాడు జాబ్కి ప్రిపేర్ అవుతుండు. మా అమ్మ ఒక్కటి క్రిషర్ట్ ఉందిగా మేడం పటాన్చేరు దగ్గర, అందులో 10,000 కనేసి అగ్రి దాంట్లో పనిచేస్తుంది మేడం. ఇప్పుడు మా అమ్మ తోలుకొని వచ్చింది, ఇక్కడే ఉన్నాను మేడం. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? ఇప్పుడు ఇప్పుడు 2 months దగ్గర వస్తుంది మేడం. ఎగ్జామ్స్ కాకముందే వచ్చేసిన మేడం. పిల్లలకి ఇంకా 2 exams ఉన్నాయి అనేసి అంటే 14th ఏప్రిల్ 14th 2 exams ఒకటే రోజు రాపిచ్చి తీసుకొని వచ్చేసినాను మేడం. ఆయన వచ్చి 5 years అవుతుంది కదా. ఈ 5 years లో మీరు వేరే సపరేట్ గా ఉండడం? ఆయన రాకముందే నన్ను సపరేట్ పెట్టేశారు మేడం. ఇంకా